మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాం. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ప్రభా, నీ కృప చేత మరొక దినము మాకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. ప్రభా, హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందిన గాక. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఫ్రీడమ్ ఫ్రమ్ సీన్స్ ట్రాప్స్, అలాగే డెత్ టు సిన్ అలైవ్ ఇన్ క్రైస్ట్. పాపము మరణాన్ని సూచిస్తుంది. మళ్ళీ అలాగే ఆ మరణంను దేవాది దేవుడు కొట్టివేసి మనందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. డెత్ టు సిన్ అలైవ్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభులో మనం సజీవులమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే ఇది 6వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపావరము నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పాపం అన్నది విస్తరించబడుతుండగా పాపంలో ఉండాలన్నది మనం పాపంలో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఈ రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసినట్టయితే 2 ప్రశ్నలతో ఈ యొక్క వాక్య భాగం ప్రారంభించబడుతుంది. మనం చూసినట్టయితే 6వ అధ్యాయం 1వ వచనం, అలాగైతే ఏమందుము, కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉందామా? అట్లనే రాదు. పాపం విషయమై చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాము? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ రెండు కూడా మనం చదువుతున్నప్పుడు బైబిల్లో ప్రశ్నలు కనిపిస్తూ ఉన్నాయి. మరి పాపంలో మనం జీవించకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగైతే ఏమందు, కృప విస్తరించవాలని పాపమందు నిలిచి ఉందామా? కృప విస్తరించబడుతుందని పాపమందు నిలిచి ఉందామా? అట్లనరాదు. పాపం విషయంలో చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాం? పాపం విషయంలో మనం చనిపోయి ఇక దానిలో ఎలా మనం జీవిస్తాము అనే ప్రశ్నలకు హృదయ కలప దేవాతి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జవాబు అనుగ్రహిస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, ఏలైనగా మీరు బుద్ధి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన జీవము అనేది క్రీస్తుతో దాచబడి ఉన్నది. మనం దేవుని యొక్క రక్షణలో మనం పొందుకున్నప్పుడు ఆ రక్షణలో ముందుకు పోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేసి, ఏలైనగా మీరు ముతి పొందితే, మనం అందరం కూడా పాపంలో ముతి పొందితే, పాపం అనే జీవితంని, రోతమైన జీవితాన్ని వదిలివేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరం కూడా నిత్య జీవం పొందుకున్నాం. కాబట్టి ఏలైనగా మీరు ముతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం దాచబడి ఉన్నది. తిరిగి మనం పాపం చేయకూడదు, పాపంలో వెళ్ళకూడదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద అవయవములు అనగా జారత్వము, అపవిత్రాత్మ, కామాంతరము, దురాశ, విగ్రహ ఆరాధన, ధనైక్షను చంపివేయనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, పాపం అన్న దానిని చంపివేయడం, తిరిగి పాపంలో మనం ప్రవేశించకూడదు. ఎందుకంటే ఒకసారి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొందుకున్న తర్వాత తిరిగి దానిలో నిలవకూడదు. మరి పాపము దేనికి సాదృశ్యం అంటే మరణానికి సాదృశ్యం అవుతుంది. ఆ మరణం నుంచి దేవాది దేవుడు మనల్ని విడిపించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మన జీవం అనేది దాచబడి ఉన్నది. ప్రియ సంగమా, దేవుని ప్రజల, అలాగే పాపము జోలికి పోవద్దు అనే మాట జ్ఞాపకం. కావున భూమి మీద ఉన్నాయి పాపంలో ఒకసారి జ్ఞాపకము చేసుకున్నట్టయితే, భూమి మీద అవయవములు అనగా జారత్వము, అపవిత్రాత్మ, కామాంతరం, దురాశ, విగ్రహ ఆరాధన, ధనైక్ష
చంపివేయండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనవి. ఇవన్నిటిని కూడా వదిలివేసి మన ప్రభు అయిన యేసుక్రీస్తే నిజరక్షకుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అలాగే చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం 24 చూసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 24 2 అధ్యాయం 24 చూసినట్టయితే, మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తన శరీరమందు మన పాపంలో మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతిరి. దేవునికే బైబిల్ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మాను మీద ప్రభు అయిన యేసుక్రీస్తు మన సిలువ భారంను మోసుకొని మన పాపంలో నిత్యమే కల్వరి సిలువలో చనిపోయి మన పాపంలో నుంచి మనకు విమోచన అనుగ్రహించినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మనం పాపంలో విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్టు ఆయన తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. యేసు ప్రభు పొందుకున్న గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి మానవుని యొక్క పాపము ఆ కల్వరి శిలువలో కొట్టివేయబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనకు నిత్య జీవం అనుగ్రహించబడి ఉన్నది. మనం దేవుని ప్రజలమై ఉన్నాం. మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం తెలియజేస్తుంది, అలాగైతే ఏమందుము కృప విస్తరించాలని పాపముందు నిలిచిందామా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయి మనం ఇక మీదట ఎలాగా దానిలో జీవిస్తాము? క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలో బాప్టిజం పొందింది మీరు ఎరగరా? ఇది కూడా ఒక ప్రశ్న, హృదయ కలబ. మనం అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తంలో బాప్టిజము పొందుకున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు యేసులో బాప్టిజం పొందిన మనమందరం ఆయన మరణంలో బాప్టిజం పొంది ఉన్నాము. యేసు ప్రభు మరణంలో మనం అందరం కూడా బాప్టిజం పొందుకున్నాము. మనందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఉచితమైన కృప చేత మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించున్నాడు, నిత్య జీవాన్ని అనుగ్రహించున్నాడు. మన పాపం అన్నది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలో బాప్టిజం పొందినాం మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగా లేపబడను అలాగా మనం అందరం కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకుని ఉన్నట్లు మనము బాప్టిజం వల్ల మరణంలోని పాల్పొందుకుంటూ ఆయనతో కూడా పాతి పెట్టబడి మరణం అన్నది పాతి పెట్టబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ప్రభు యేసుక్రీస్తు ఉచితమైన కృప చేత మనం అందరం కూడా మన పాపం అనేది కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలా లేపబడ్డాడో, ప్రభు అయిన యేసుక్రీస్తుని తండ్రి అనే దేవుడు ఎలా అయితే మృతుల నుంచి లేపి ఉన్నాడో, అలాగే మన ఆత్మీయ జీవితంలో పాపం అనేది కొట్టివేయబడి ఉన్నది. పాపము ద్వారా మన జీవితాలు నశించిపోకున్నట్టుగా దేవాది దేవుడు తన ఉచితమైన కృప చేత ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలాగైతే మృతుల నుంచి లేపట్టి ఉన్నాడో మనల్ని కూడా లేవనెత్తి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం అందరం నూతన జీవం పొందిన వారమై మనకందరికీ కూడా నూతన జీవితం దేవాది దేవుడు తన కృప చేత అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 చూసినట్టయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 చూసినట్టయితే, కాగా ఎవడైనను క్రీస్తు నుండి ఎడల వాడు నూతన సృష్టి, పాతది గతించిపోయిను, ఇదిగో కొత్త వాయును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాత జీవితము, నూతన జీవితము, పాపం అనే జీవితంలో నుంచి దేవాతి దేవుడు మనల్ని విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేసి మన పాపాన్ని కొట్టివేసి, అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎవడైనను క్రీస్తు నుండి ఎడల వాడు నూతన సృష్టి. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన సృష్టి ఏర్పరచబడి ఉన్నది, నూతన జీవితం ఏర్పరిచినది. పాతది గతించిపోయింది, ఇదిగో కొత్తదా ఆయన. సమస్తము కొత్తదిగా దేవాది దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. మన నూతన జీవితాన్ని, పాప జీవితాన్ని కొట్టివేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో ప్రతి పాపము కొట్టివేయబడింది. మనం కట్టవలసిన వెల అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వెల చెల్లించాడు. మనం పొందవలసిన శ్రమ అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ శిలువ మీద శ్రమ పొందే యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపం కొట్టబడి ఉన్నది. కాగా
మన పాత నూత జీవితము సమాధి చేయబడినది. నూతన జీవితాన్ని దేవాది దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించాడు. ఎవడైనను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతదంతా కూడా గతించిపోయింది, ఇదిగో కొత్త వాయును. కొత్త జీవితాన్ని దేవాది దేవుడు నీకు నాకు అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనం అందరం కూడా నూతన జీవం పొందిన వారం నడుచుకున్నట్టు మనము బ్యాప్టిజం వల్ల మరణంలో పాలు పొందుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపాలు క్షమించబడాయి. యేసు ప్రభు మరణం ద్వారా మనం అందరం కూడా బాప్టిజంలో పొందుకున్నట్టు మరి పాలు పొందుకున్నట్టుకు ఆయనతో కూడా పాతి పెట్టబడితే ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం అందరం కూడా మన పాపాలన్నీ కూడా పాతి పెట్టబడి ఉన్నాయి. పాపమంతా కూడా కొట్టివేయబడినది. నూతన జీవితాన్ని దేవునికి అనుగ్రహించాడు. నూతన ప్రభావాన్ని దేవునికి అనుగ్రహించినాడు. పాతదంతా కూడా గతించిపోయింది, సమస్తము ఇప్పుడు నూతన జీవితాన్ని దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. మరియు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారై ఉండవాలని, ఆయన పునరుద్ధానమునకు సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉందమో. మరణం ద్వారా ప్రభు యేసుక్రీస్తు మనందరినీ కూడా ఏకంగా చేశాడు. అలాగే మనల్ని ఐక్యంగా చేశాడు. మనందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఉన్నాడు. యేసు మరణం ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడింది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుడు తన కృపచేత విడుదల అనుగ్రహించాడు. హృదయ కలబు ప్రియ దేవుడి సగ్గబా దేవుడి ప్రజలరా, పాప జీవితం, రోత జీవితం అంతా కూడా కొట్టివేయబడాలి. యేసు రక్తంలో మన పాపాలన్నీ కూడా కడిగివేయాలనే దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్నది. మనం చూసినట్టయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, మన పాపంలో ఒప్పుకున్నట్టయితే ప్రతి పాపం నుంచి మనకు విడుదల దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాపంలో మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములకు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. సమస్త దుర్నీతి నుంచి దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన పాపంలో మనం ఒప్పుకున్నట్టయితే మన పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ మనం పాపాలు ఒప్పుకోకుండా నేను నీతిమంతుడిని, నాకు ఏ పాపం నేను చేయలేదు అని చెప్తే అబద్ధికుడుగా అవుతామని సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. మనం పాపం చేయలేదని చెప్పుకునేటలా ఆయనని అబద్ధికునిగా చేయవారం అవుదుము, మరి ఆయన వాక్యము మనలో ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమా 3:23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతారు. ప్రతి ఒక్కరం కూడా పాపులమే. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధికి రావాల్సిందే. యేసు రక్తంలో ప్రతి పాపంను మనం ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి మనకు విడుదల దొరుకుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సక్కబా దేవుడి ప్రజల పాపము అనే ముళ్ళును దేవుడు విడిచివేసి మనందరికీ కూడా ఆయనతో ఐక్యతం కలిగి ఉండడానికి దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా తెలియజేయబడతా ఉంది. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారై ఉండినేడల, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గల వారమై ఉందుము. ఏమనగా మనమికయు పాపమునకు దాసులు కాకున్నట్టు, పాప శరీరం నిరాక్రమనట్టు మనకు పోచిన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది మనం మెరుగుదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో ఐక్యం కలిగి ఉండడానికి దేవాది దేవుడు మన గురించి మన పాపముల రీత్యా కల్వరి సిలువలో చనిపోయి ఈరోజు కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా. ఏమనగా మనం ఇక్కడ పాపముకు దాసులు కాకున్నట్టు, ఇక పాపమునకు దాసులు కాకున్నట్టు దేవాది దేవుడు మనందరి పాపంలో నిత్యమై కల్వరి సిలువలో చనిపోయి మనందరి నిత్యమై తిరిగి 3 రోజులేసి పునరుద్ధానుడైన దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏమనగా మనం ఇక పాపంలోకి దాసులు కాకున్నట్టు, పాప శరీరం నిర్వహణట్టు మన పోచిన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదుము. దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనమందరం కూడా ఆయనతో పాటు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు యేసయ్యతో పాటు మనమందరం కూడా ఆయనకు సిలువ వేయడం ద్వారా మనమందరి యొక్క పాపంలో ఆ సిలువలో యేసు ప్రభు కొట్టివేస్తున్నాడు. ఆయనతో మనం కలిసి ప్రభు అయిన యేసుతో కలిసి మనం ఉండడానికి దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
20 చూసినట్టయితే అపోస్తుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అపేక్షించుకొని దేవుని కుమారునందు విశ్వాసంలో జీవించుచున్నాను. హల్లెలూయా. మనమందరం కూడా అపోస్తుడైన పౌలు చెప్తున్న మాటలు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఈ యొక్క మాటను మనం చెప్పేవారుగా ఉండాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన. సిలువ దేనికి సాదృశ్యం అనగానే శ్రమకు సాదృశ్యము. మరి సిలువలో ప్రభు యేసు క్రీస్తు ఆ సిలువ అంత భారం అంతా కూడా మోసుకున్నాడు, శ్రమ అంతా కూడా మోసుకున్నాడు. మనం కూడా ఇతరుల గురించి, దేవుని వాక్యము గురించి, దేవుని వాక్యం ప్రకటించడంలో, దేవుని సువార్త ప్రకటించడంలో శ్రమ అనుభవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ప్రభు యేసు క్రీస్తుతో పాటు మనం కూడా సిలువ వేయబడిన వారుగా ఉండాలి. శ్రమ అనుభవించాలి, కష్టం అనుభవించాలి. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, ఎంత కష్టం వచ్చినా శ్రమ వచ్చినా దేవుని కొరకు నిలబడేవారే నిజమైన దేవుని యొక్క బిడ్డలు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను జీవించేవాడు నేను కాను. జీవించి ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగి ప్రభు యేసు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించుకున్న తర్వాత, నీ పాపాలు క్షమించబడిన తర్వాత నువ్వు ఇక జీవించే జీవితం ఎలా ఉండాలంటే యేసయ్య కొరకు జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తు నా యందు జీవించున్నాడు. యేసయ్యనే మనలో జీవిస్తున్నాడనే అనుభవము మనకు రావాలి. ఆ అనుభవం వచ్చినప్పుడు మన స్వభావం అనేది మారిపోతుంది, మన జీవితం అనేది మారిపోతుంది. ఆ రక్షణ అనుభవం ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఆ ఒక మాటలను అంత ధైర్యంగా మనం కూడా చెప్పేవారుగా ఉంటాము. ఎప్పుడు ఉంటామంటే రక్షణ అనుభవం కలిగి ప్రభు యేసు క్రీస్తు మీద ఆధారపడి, సువార్త మీద ఆధారపడి, సువార్త ప్రకటించే వారిని ప్రోత్సహించడం, లేదా సువార్త ఎక్కడైతే వెళుతుందో నలుగురికి సువార్త అందించడానికి మన వంతు కృషి చేయడము, అది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తునందు నేను జీవించాను, ఇప్పుడు నా శరీరం మందు జీవించే జీవితము నన్ను ప్రేమించి అంటే మనందరినీ కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా ఈ మాట చెప్పాలి. మనల్ని ప్రేమించుచున్న దేవాది దేవుడు, మనల్ని ప్రేమించుచున్న దేవాది దేవుడు నా కొరకు తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా జీవిస్తున్నాను. దేవుని కుమారుని యందు విశ్వాసం మూలంగా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తులో మనం జీవించే అనుభవం మనకు కావాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కృపలో మనం ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే పాపం మన జీవితాన్ని కొట్టివేయబడింది. మన ప్రభు యేసు క్రీస్తు ఆ ఒక పాపం అనే జీవితము, డెత్ టు సిన్, అలైవ్ ఇన్ క్రైస్ట్. మరి పాపము వల్ల వచ్చే జీవితం నుంచి దేవాది దేవుడు మనల్ని విడిపించి మనల్ని నిత్య జీవాన్ని దేవాది దేవుడు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీవితము మరణమే, అయితే దేవుని కృపావరము మన ప్రభు యేసు క్రీస్తునందు నిత్య జీవము, యేసయ్యనందు నిత్య జీవము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కలవి మాటలు ప్రియ సహోదరుడా, మన పాపరోత జీవితముకు కొట్టివేయబడాలి అంటే ప్రభు యేసు క్రీస్తు రక్తంలో మన పాపంలో కొట్టివేయబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన మనం అందరం ఆయన మరణంలో బాప్టిజం పొందుదామని మీరు ఎరుగదా. కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల నుంచి ఎలాగ లేపబడనో అలాగే మనం అందరం కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టు మనము బాప్టిజం వల్ల మరణంలో కూడా పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యము ఆయనతో కూడా ఐక్యం గలవారై ఉండాలని, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యము ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉందుమని, ఏమనగా మనం ఇక పాపంలోకి దాసులు కాకున్నట్టు, పాప శరీరం నిరాకరమైనట్టు మన పోచిన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుదము. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక మీదట మరలా పాపం చేయకుండా, మరలా పాపంలో నిలిచి ఉండుట దేవుని చిత్తము కాదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అలాగనైతే ఏమందుము కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉందామా, అట్లనే రాదు. పాపం విషయంలో చనిపోయి మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవిస్తాం? పాపం అనే జీవితము సమాధి చేయబడిన తర్వాత తిరిగి పాపంలో మనం ఎలా జీవిస్తాము?
పాపం అనేది రోత జీవితాన్ని దేవాతి దేవుడు తన కృప చేత యేసు రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడింది. ప్రతి పాపం నుంచి దేవాతి దేవుడు నీకు విడుదల అనుగ్రహించిన తర్వాత తిరిగి అందులో జీవించకూడదు, అందులోకి ప్రవేశించకూడదు. దేవుని వాక్యం ద్వారా నిన్ను కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇరుదే కాలము పాపం అనే ముళ్ళును విడిచే ఒక సందేశాన్ని నేను విన్నాము. తిరిగి దానిలో ప్రవేశించకూడదు, దానిలో నిలవకూడదు, పాపంలో మనం ఉండకూడదు. ఎందుకంటే దేవాతి దేవుడు తన కృపచేత మనల్ని పాపం నుంచి విడిపించి ఉన్నాడు. ఆయన కృపచేత ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు నూతన జీవితాన్ని, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత తిరిగి పాపంలో ప్రవేశించుకున్నట్టు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ, వాక్యం మన జీవితంలో మన కుటుంబంలో కట్టుకుంటూ, వాక్యంలో మన బిడ్డలను ముందుకు నడిపిస్తూ రాబోయే తరతరాలకు దేవుని యొక్క వాక్యం నిలిచి ఉండాలంటే ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబంలో వాక్యము ప్రకటించే బిడ్డగా ఉండాలి. సువార్తను ప్రకటించే బిడ్డలుగా, సువార్తని మోసుకునే బిడ్డలుగా, సువార్తను అందించే వారికి సాయం చేసే కుటుంబంలోగా మీరు ఉండాలనేది ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఇదే కాలము దేవుడు ఎట్టి మాటలను దీవించి ఆశీర్వదించి మీరు బలపరిచి ఆశీర్వదించును గాక. మీ ప్రతి సమస్య యేసు నామంలో తొలగించబడును గాక. మీ యొక్క జీవితాలను దేవుడు సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ కుటుంబంలో మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే పాపమైన జీవితాన్ని, రోతమైన జీవితాన్ని యేసు నామంలో కొట్టివేయబడినట్టుగా ఇరుదే కాలం దేవుని వాక్యం విన్నాము. తిరిగి పాపంలో నిలిచి ఉండకూడదు. దేవుని వాక్యంలో నిలిచి ఉండండి. వాక్యం ద్వారా ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పకుండా మీ అవసరతలన్నీ కూడా తీర్చి మిమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. హృదయ కలుపు తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి నాయనా ప్రభా దీవించినందుకు నీకు వందనములు, స్తోత్రములు నాయనా ప్రభా. అలాగే తండ్రి ప్రభా, పాపంలో ఇక ఎన్నడూ కూడా నిలిచి ఉండకుండా నీకు కృపావరాన్ని పొందుకున్న మేము నంది నీ యొక్క వాక్యంలో నైనా ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యమైన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలన్నీ కూడా తీర్చి వారిని బలపరచండి. అలాగే తండ్రి ప్రభా, మా సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. భారతదేశంలో సువార్త ప్రకటిస్తున్న ప్రతి సేవకుని, సేవకురాలని, వారి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి. నేను సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజు అంతట్లో కూడా తండ్రి మంచి వాతావరణం చేత మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు కుటుంబములకు తోడై గాక. ఆమేన్.